కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్కు అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ కోరింది. శాసనసభలో 168 సెక్షన్ 1 నిబంధన ప్రకారం బీఆర్ఎస్ తరపున ఆర్థిక మంత్రిపై నోటీసులు ఇచ్చింది. అప్పులు వడ్డీల విషయంలో తెలంగాణ ప్రజలను శాసనసభను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, సభ హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలైజ్ మోషన్ను అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్ల రూపాయలు అని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయంటూ తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. అందుకే సభా హక్కుల నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవల హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ పేరిట ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక నిరూపించిందని స్పీకర్ దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించిందని తెలిపారు. రాష్ట్ర అప్పులపై ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని తెలిపారు. ఈ నేపథ్యంలో 168 సెక్షన్ 1 నిబంధన ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ తరఫున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తమ పిటిషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించారు.